హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు 143 ఛానల్ అండి. సో ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోంగూర పచ్చడి. సో వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో తింటే పోలే అద్దెరి పోలే అన్నట్టుంటుంది కదా. సో దాని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను చూడండి. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని మంచిగా ఏం చేసుకోండి. అవి మంచిగా వేగుతున్నాయి అనుకునే టైంలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసేసుకోండి. అందులోనే మీ కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 20-25 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకునే గోంగూర పులుపును బట్టి మీరు ఇక్కడ కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న గోంగూర చాలా చాలా పులుపు ఉంది. సో ఇవి మంచిగా ఎర్రగా వేగిపోయాక ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే మూకుట్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూర, అదే అండి ఇదైతే 4 కట్టల గోంగూర, చాలా పులుపు ఉంది. సో ఇది మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. సో ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేంత వరకు అయితే మనము దీన్ని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మంచిగా సిమ్ములు ఉడికించుకుందాం. ఇది ఉడికే లోపల మనం ఇంకొక పని అయితే చేయాలి. ముందుగా మనం ఏంచి పెట్టుకున్నాం కదా, ఇవన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో మంచిగా ఒక ఎల్లిగడ్డ, మంచి పెద్ద ఎల్లిగడ్డ వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీలో గిర్రని తిప్పుకొని రండి. అంత లోపల చూసిర్రా మన గోంగూర ఉడుకుతూనే ఉంది. ఈ ప్రాసెస్ అయితే సిమ్లో చేసుకోండుల్లా, ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి మనకి దాదాపు 2 నెలల వరకు ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే నేను చూపించిన విధంలో చేసుకోండి. గోంగూర పచ్చడి అస్సలు పాడైపోదు. చాలా మంది ఏం చెప్తారంటే గోంగూర పచ్చడి పాడైపోయిందని చెప్తారు. ఎందుకుల్లా అంటే అగడబగడి చేస్తారు కదా, అందుకనే దీంట్లో నీళ్లు లేకుండా మొత్తం ఇనికే అంత వరకు సిమ్ములో పెట్టుకొని మంచిగా ఉడికించుకోర్రి. ఉడికినంతసేపు ఉడకని దాన్ని. మీకు ముచ్చట చెప్తా, అదేంటంటారా, ఇది తెలంగాణ స్టైల్ గోంగూర పచ్చడి. తెలంగాణ స్టైల్ ఎందుకు అంటున్నా అంటే ఆంధ్ర స్టైల్ కూడా చెప్తా. వాళ్ళు ఎండుమిర్చి వేయరు, పచ్చిమిర్చి వేస్తారు, దాంట్లో ఉల్లిగడ్డ వేస్తారు, అన్నీ ఒకటే మూకుట్లో వేసి ఉడకబెట్టి మిక్సీ తిప్పుతారు. అందుకనే అది 2 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. మీతో మాట్లాడుతుంటే ఎంత ముద్దు ఉడికింది చూసిర్రా. ఇది నేను మిక్సీ అయితే పట్టను, ఇట్లనే గరిటెతో మెత్తగా మెదుపుతా. దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరమే లేదు. ఇది మంచిగా చల్లగా అయినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఇప్పుడు ఇదంతా గిన్నెట్లో వేసి మంచిగా కలగలుపుర్రి. అది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలండి. సో చాలా మంది ఇది మిక్సీలో వేస్తే అది అప్పుడు గోంగూర పచ్చడి కాదు, గోరింటాకు పచ్చడి అవుతుంది. గదే అందరు చేసే తప్పు. అట్లా కాకుండా ఇట్లనే మన గరిటెతో మెదుపుతే మంచిగా అక్కడక్కడ ఆకులు కనిపిస్తూ గోంగూర పచ్చడి తింటున్న ఫీలింగ్ వస్తుంది. చూసిర్రా ఎంత ముద్దు కలుపుతున్నానో. మంచిగా ఇట్లా కలుపుకున్నాక మనం దీంట్లో పోపు పెట్టకపోతే బాగుండదు కదా. సూపర్గా ఉండాలా, నిల్వ ఉండాలంటే మనం కంపల్సరిగా పోపు పెట్టాల్సిందే. పెట్టుర్రి, ఇంకొక మూకుడు పెట్టినా. దీంట్లో అయితే మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె అయితే పోసుకోవాలా, ఎందుకంటే నూనె పైకి తేలాలి కదా. మరి మంచిగా చేతి నిండా పచ్చెనగపప్పు వేయుర్రి. పచ్చెనగపప్పు అక్కడక్కడ తగులుతుంటే ఉంటది టేస్ట్, అబ్బా చెప్పాల్సిన అవసరమే లేదు. మంచిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒక 2 వేసుకొని మళ్ళా కచ్చా పెచ్చగా ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని అవి మంచిగా ఎగినాక ఒక గుప్పెడు కరేపాకు మంచిగా గుమాయించి కొట్టుర్రల్లా. అబ్బా ఎంత ముద్దు ఉడుకుతుంది చూసిర్రా. దీంట్లో కంపల్సరిగా ఇంగువ వేసుకోవాల్సిందే. ఏ పచ్చళ్ళలోనైనా ఇంగువ చాలా చాలా మంచి 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 టేస్ట్ని తెప్పిస్తుంది. ఇప్పుడు పచ్చడికి కల వస్తుంది చూసిర్రా. అబ్బా పోపునంత వేడి వేడి తీసుకొచ్చి ఇలా గుమాయించి ఆ వాసన నాకైతే ఆకలి అవుతుంది. అంత 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 అద్భుతంగా ఉండే. మంచిగా కలుపుకోర్రి. ఇది ఎట్లా కలపాలంటే పైన తేలుతున్న నూనె మొత్తం ఆ పచ్చడికి పట్టేంత వరకు కలపాల. అది పచ్చడిని కలిపే విధానం. చాలా మంది పోపేసి వదిలేస్తారు. అది నూనె ఇనికాలంటే మినిమం మనకు ఒక 1 డే టైం పడుతుంది. అలా కాకుండా మనం పచ్చడి ఎప్పుడైతే
పోపు పెడతామో సో అది నూనె కలిసేంత వరకు ఇలా కలుపుకొని అబ్బా నేను ఇక్కడ ఒక ముచ్చట చెప్తా. పచ్చడ కలిపినాక ఎవరికైనా ఆకలి అవుతుంది కదా. ఇంకా నేను ఇక్కడైతే ఒక పని చేస్తా. అంతకన్నా ముందైతే గిజ్జుడురి చూసిర్రా ఎంత ముద్దుగా కలిసిందో. నూనె మొత్తం ఇనికిపోయింది కదా. గిట్ల కలుపుకొని ఒక గిన్నెలకైతే ఎత్తి పెట్టుకోరుల్లా. ఇంకా గిది నేను చేసిన గోంగూర పచ్చడి. ఇంకా మీరు ఎట్లా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గోంగూర పచ్చడి చేస్తుంటారు. సో మీరు ఎలా చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో నేను చెప్పిన ఇందాక ముచ్చట గిట్ల ఎవరైనా చేస్తారా? మంచిగా మూకుళ్ళ పచ్చడి మొత్తం వేస్ట్ చేయకుండా ముద్దు ఇలా కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా ఆ రుచే వేరండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా. చూసారా కలుపుతుంటేనే ఆకలి ఘోరంగా వేస్తుంది నాకైతే. నిజంగా ఈ టేస్ట్ ఎక్కడ దొరకదండి. సో అదేంటో ఆ గిన్నెలు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ కదండి. సో మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.